నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అవయవదానం కేసులో 5 అంబులెన్స్ డ్రైవర్ల అరెస్ట్ మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించిన డీసీపీ భాస్కర్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మంచిర్యాల జిల్లా కేంద్రం ఖండేల్వాల్ భవన్లో దేవాలయాల అర్చకులను సన్మానించిన మార్వాడి బ్రాహ్మణి విప్ర సమాజ్ హిందూ ధర్మ రక్షణకే అర్చకులు కృషి చేయాలని కోరిన చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ అవయవదానం కేసులో 5 అంబులెన్స్ డ్రైవర్లను అరెస్టు చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అవయవాల దానం కేసుకు సంబంధించి లోతుగా విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ భాస్కర్ వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్టిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఈ నెల 6వ తేదీన విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో టేకుమట్ల వద్ద ట్రాక్టర్ ఢీకొని తలకు తీవ్ర గాయాల పాలయ్యాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఆసుపత్రిలో చికిత్స అందించగా పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి వైద్యులు రెఫర్ చేశారు. స్థానికంగా ఉన్నటువంటి అంబులెన్స్ డ్రైవర్లు వైద్యులు సూచించిన ఆసుపత్రికి కాకుండా మరో ఆసుపత్రికి తరలించి కాలయాపన చేశారు. కరీంనగర్ వైద్యులు చికిత్స అందించి సరియైన సదుపాయాలు లేకపోవడంతో హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. మరోమారు వైద్యులు సూచించిన ఆసుపత్రి కాకుండా కమిషన్ కోసం మరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడి ఆరోగ్యం క్షీణించడంతో బ్రెయిన్ డెడ్గా హైదరాబాద్ వైద్యులు నిర్ధారించారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మృతుడి అవయవాలు కుటుంబ సభ్యులు దానం చేశారు. అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల తన భర్త శ్రీకాంత్ మరణించాడని గుర్తించిన భార్య మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే మృతుడు చనిపోయాడని విచారణలో తేలడంతో సదరు 5 అంబులెన్స్ డ్రైవర్లపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ భాస్కర్ వెల్లడించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యం పేరుతో ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించమని వారు హెచ్చరించారు. గతంలో అంబులెన్స్ డ్రైవర్ల వల్ల ఇలాంటి సంఘటనలు జరిగాయని తమ దృష్టికి వచ్చాయని భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, సిఐ బన్సీలాల్, పట్టణ పోలీసులు పాల్గొన్నారు. సీక్రెట్గా ఒక సీరియల్ లేకుండా మెరిట్ లేకుండా అట్లాంటి మనకు జైపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆగస్టు 6వ తారీఖు 2024 రోజు రేవల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్గా పనిచేస్తాడు మంచిర్యాలలోని మయూరి ఆసుపత్రిలో. అతను వాళ్ళ ఇంటికి వెళ్ళే క్రమంలో ఇందారం నుంచి టేకుమట్ల రోడ్లో అక్కడ ఆగి ఉన్న ఒక ట్రాక్టర్ని హిట్ చేయడం వల్ల అతనికి గాయాలైనాయి. కొండపర్తి రాజు వాళ్ళ బావ రేవల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి ఇందారం నుంచి టేకుమట్ల వెళ్ళిపోతున్న రోడ్లో యాక్సిడెంట్ అయ్యి తర్వాత మయూరి ఆసుపత్రికి తీసుకురావడం, అక్కడ వాళ్ళ అక్కగారు రేవల్లి శ్రీకాంత్ వాళ్ళ వైఫ్ ఉండడము, అదే సమయంలో కొంతమంది అంబులెన్స్ డ్రైవర్లు కిరణ్, నరేష్, శ్రవణ్, సాయి ఈ 4 అక్కడ మయూరి హాస్పిటల్కి రావడము. డాక్టర్లు అక్కడ చెక్ చేసి మయూరి, ఎందుకంటే ఆయన అక్కడనే పనిచేస్తారు, ఆ డాక్టర్ గారు అడ్వైస్ ఇచ్చి ఇది సీవియర్ బ్రెయిన్ డ్యామేజ్ ఉన్నది, హెడ్ ఇంజ్యూరీ ఉంది కాబట్టి మన దగ్గర ఫెసిలిటీ లేదు, కరీంనగర్ భద్రకాళి హాస్పిటల్కి తీసుకెళ్ళమని రిఫర్ చేసినారు. తర్వాత వీళ్ళు కామినేని హాస్పిటల్లో జాయిన్ అయినారు. కామినేని హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత 2 days ట్రీట్మెంట్ చేసినారు. ట్రీట్మెంట్ తర్వాత 8వ తారీఖు మార్నింగ్ అతను బ్రెయిన్ డెడ్ అని ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని జీవన్దాన్కి సంబంధించిన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ జీవన్దాన్కి సంబంధించిన కోఆర్డినేటర్స్, ఒక వ్యక్తి ఆర్గాన్స్ డొనేట్ చేయడం వల్ల 7 బతుకుతారు, ఎట్లాగూ మీ దురదృష్టవశాత్తు మీ వ్యక్తి చనిపోయే దశలో ఉన్నాడు కాబట్టి డొనేట్ చేయండి అని వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. యాక్సిడెంట్ అయిన తర్వాత భార్య మంచిర్యాలలోని మయూరి ఆసుపత్రిలో
ట్రీట్మెంట్ చేయడము, అక్కడ డాక్టర్ భద్రకాళి హాస్పిటల్కి తీసుకెళ్ళమనడము. ఎందుకంటే భద్రకాళి హాస్పిటల్లో కిషోర్ కుమార్ అనే డాక్టర్ కిషోర్ అనే న్యూరో సర్జన్ ఫేమస్ ఉన్నాడు, అక్కడ తీసుకెళ్ళండి, ఏమన్నా అవకాశం ఉంటే బతికే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ నలుగురు గతంలో కూడా మనకు మంచిర్యాలలో మెడికల్ హిస్టరీ ప్రకారము మెయిన్ కమిషన్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే కమిషన్ వస్తుంది అనే ఉద్దేశంతో వీళ్ళు హాస్పిటల్ ఫస్ట్ సూర్య హాస్పిటల్ అంటారు, తర్వాత కెల్విన్ హాస్పిటల్ అంటారు. కెల్విన్ హాస్పిటల్కి పంపించినారు. కెల్విన్ హాస్పిటల్లో కూడా అక్కడ వీళ్ళకు ప్రాపర్ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ముందుగానే మాట్లాడుకోరు. వీళ్ళు ముందుగా అక్కడ హాస్పిటల్కి పోయినాక అవతల వాళ్ళు ఏమన్నా స్కోప్ ఇస్తే వాళ్ళతోటి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేసే బ్యాచ్ పేషెంట్కు. అడ్మిన్ అలాటెడ్ డేట్ అండ్ అలాటెడ్ హాస్పిటల్ సెంటర్ కూడా చేస్తారు. ఆ సీనియారిటీ ప్రకారము కెడావర్ సంబంధించిన ఆర్గాన్స్ ఎక్కడ దొరికితే వాళ్ళది ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ చేసిన వాళ్ళు ఏవో జీవన్ దాన్ కోఆర్డినేటరు వెంకటేష్ అండ్ వాళ్ళ కౌన్సిలర్స్ టీం అంతా వీళ్ళ ఫ్యామిలీ అందరు దాదాపు 5-6 ఉన్నారు. వాళ్ళకి చేసి మీరు ఇస్తే మంచిగా ఉంటుంది అనేది వాళ్ళ పద్ధతిలో చేసి వీడియో రికార్డ్ చేసి వాళ్ళ నుంచి కాన్సెంట్ అన్నీ తీసుకున్న తదనంతరము అందులో ఈ రేవల్లి శ్రీకాంత్కి సంబంధించిన అవయవాలు 7 అవయవాలు తీసుకోవడం జరిగింది. కిడ్నీలు 2, లివర్, హార్ట్, లంగ్స్ అండ్ 2 కళ్ళకు సంబంధించిన కంటి శుక్లాలు కార్నియా. దీంట్లో 3 కామినేని హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కు సీనియారిటీ ప్రకారము జీవన్ దాన్లో ఆల్రెడీ ఉండి ఆ సీనియారిటీ ఎవరికైతే వస్తుందో ఆ పేషెంట్స్కు ఒక కిడ్నీ కామినేనిలో, హార్ట్ కామినేనిలో అండ్ లివర్ కామినేనిలో ఉన్న పేషెంట్స్ చేసినారు. ఆ పేషెంట్స్ను కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. తర్వాత లంగ్స్ సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి ఇచ్చినారు. అండ్ ఒక కిడ్నీ అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్న ఒక పేషెంట్కి డొనేట్ చేసినారు. అండ్ 2 కార్నియాలు కంటి శుక్లాలు సరోజినీదేవి ఐ హాస్పిటల్కు అక్కడ పేషెంట్స్కి ఇచ్చినారు. రేవల్లి శ్రీకాంత్ వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకున్న ఒక నోబుల్ నిర్ణయం వల్ల 7 వ్యక్తులు ప్రజెంట్ జీవనంలో ఉన్నారు. అయితే ఇక్కడ మెయిన్ ఉన్న అలిగేషన్ ఇక్కడ వీళ్ళు 5 ఏదైతే వీళ్ళ కమిషన్ వస్తుంది లేకపోతే వేరే హాస్పిటల్కి వెళితే అక్కడేమన్నా మాట్లాడుకోవచ్చు మా ప్రోద్బలం ఉంటుంది అని తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు గతంలో కూడా ఇట్లా కమిషన్ తీసుకొని ఇట్లా పేషెంట్స్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి బిల్లు ₹1,00,000 అయితే 10,000 20,000 అట్లా కమిషన్ తీసుకున్నారు. కాబట్టి మా మాటను కాదని మేము అంత దూరం వెళ్తే వాళ్ళ రాజు వచ్చిన తర్వాత వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ వాళ్ళకు పుకారులు చేయడం జరిగింది. దాని మీదనే వీళ్ళు కంప్లైంట్ చేసినారు. మా పూర్తి విచారణలో వీళ్ళు కేవలము అడ్మిషన్ చేస్తే కమిషన్స్ అట్లాంటి ఇష్యూస్లలో ఉంటారు కాబట్టి వాళ్ళకు వస్తుందన్న ఉద్దేశంతో ఈ పేషెంట్ని మయూరి హాస్పిటల్ నుంచి కెల్విన్ హాస్పిటల్ వరకు వాళ్ళ పేషెంట్ సంబంధించిన వాళ్ళు తీవ్ర బాధలో ఉండి నిర్ణయాలు తీసుకోలేని స్టేజ్లో ఉండి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళకు అనుకూలంగా ఉండేందుకు మార్చుకునే ప్రయత్నము చేసినారు. మన మంచిర్యాల అనేది ప్రముఖమైన పట్టణం. దాదాపు 3 రాష్ట్రాల ప్రజలు వివిధ జిల్లాల ప్రజలు మెడికల్ హబ్గా ఉన్నది. ఇక్కడ ఈ హబ్గా ఉన్నదాన్ని అవకాశం చేసుకొని కొంతమంది ఈ కమిషన్ పేరుతోటి డాక్టర్లను ప్రలోభపెట్టడం, డాక్టర్లు ఇతరులను ప్రలోభపెట్టడం జరుగుతుంది. ఇది మనకు 2వ కేసు కాబట్టి వీళ్ళపైన నిఘా పెడతాము. అండ్ డాక్టర్స్ కూడా నా యొక్క సిన్సియర్ విజ్ఞప్తి, ఏ ఒక్క మిడిల్ మెన్ని ప్రోత్సహించొద్దు. నిజంగా పేదవాళ్ళు వస్తే సాయం చేయండి, మంచి ట్రీట్మెంట్ చేయండి, వాళ్ళకు క్లియర్గా చెప్పండి, అండర్ వీడియోగ్రఫీలో చెప్పండి. సేమ్ థింగ్ ఇట్లాంటిది ఏదన్నా ఉన్నట్లయితే ఒక మంచి కాజ్ అనేది ఇబ్బంది పడుతుంది. కాబట్టి వీళ్ళు కావాలని తప్పుదోవ పట్టియడానికి ప్రయత్నం చేసి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో మంగళవారం మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులోనే భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దేశాన్ని ఏకతాటిపై అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. రాజీవ్ గాంధీ మరియు గాంధీ కుటుంబం దేశానికి చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమసారావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సూర్యకమ్మ గారి ఆదేశాల మేరకు వారి నివాసంలో మహిళా కాంగ్రెస్, అదేవిధంగా యూత్ కాంగ్రెస్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలందరి ఆధ్వర్యంలో మరి ఘనంగా కేక్ కట్ చేసి వారి జన్మదినాన్ని, వారి యొక్క జయంతిని నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు మరణించినప్పటికీ మరి వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు మరి మర్చిపోలేనివి. ఈరోజు సెల్ ఫోన్ వాడుతున్నామంటే మరి ఇలా ఇలా ఇంతటి మన ఘనంగా ఇంతటి మన స్థాయిలో ముందుకు దేశంలో వెళ్తుందంటే దానికి ప్రధానమైన కారణం మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ అని చెప్పుకోవచ్చు. వారి త్యాగం, వారి కుటుంబ త్యాగం ఈ దేశానికి వెళ్ళలేనిది. ఇప్పుడున్నటువంటి మరి బీజేపీ నాయకులు కావచ్చు, మరి కుహన మరి దేశభక్తులు కావచ్చు, వారు ఎప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీని మరి నిందించుకుంటూ వారు ఈ దేశానికి ఏం చేసిర్రు అని చెప్పేసి మరి అడుగుడే తప్ప వారు ఈ దేశానికి మరి ప్రాణాలు అర్పించిన సంగతి మీరు మర్చిపోయారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నించడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, ఈ దేశానికి స్వాతంత్రం ఏర్పడ్డదంటే మరి ముఖ్యంగా గాంధీ కుటుంబమే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే మరి గాంధీ గారు కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, లేకపోతే రాజీవ్ గాంధీ కావచ్చు, మొత్తం వారి కుటుంబం, వారి జీవితం టోటల్ కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశానికి మరి అదేవిధంగా ఈ దేశ స్వాతంత్రానికి వారు అర్పించారని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా ఈ దేశం ముందు మరి ఆకలి చావుల నుంచి మరి దేశాన్ని కూడా బయటపడేసినటువంటి మరి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఇందిరాగాంధీ, అదేవిధంగా రాజీవ్ గాంధీకి మరి ఒక ప్రధానంగా వారికి ఒక ఈ పాత్ర ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అందుకే అదేవిధంగా మరి రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ మరణించిన తర్వాత మరి మొట్టమొదటి 40 ఏళ్ల వయసులోనే అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి కావడం చాలా గర్వకారణం. వారు ఏదైతే మరి దేశానికి మరి ప్రాణమందని చెప్పేసి ఓర్వలేక మరి తమిళ తీవ్రవాదులు, శ్రీలంక తీవ్రవాదులు వారిని మరి బాంబు దాడి ద్వారా మరి చంపడం చాలా దుర్మార్గమైన విషయం. మరి ఇలాంటి మన నాయకులను మరి ఇంకా ఈ రాబోయే రోజులలో మరి రాహుల్ గాంధీ ద్వారా చూడవచ్చని మేము కోరుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారు మరి ఈ దేశానికి ప్రధానమంత్రి అయితేనే మరి వారి కుటుంబానికి కూడా అదేవిధంగా ఈ దేశానికి కూడా మంచిదని చెప్పేసి మేము చెప్పుకోండి. యొక్క కాకమంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రాణత్యాగం చేసినటువంటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జన్మదిన వేడుకలను పెద్దలు ప్రేమసారావు గారు, శాసనసభ్యులు మంచిర్యాల, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ సూర్యకమ్మ గారి ఆదేశానుసారం జిల్లా కార్యాలయంలో జరపడం జరుగుతుంది. ఏదైతే రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులో భారతదేశానికి ప్రధానమంత్రి అయి అనేక విధాలుగా దేశాన్ని అభివృద్ధి చేయడంలో ముందు ఉన్నాడు. టెక్నాలజీ అయితేనేమి, కమ్యూనికేషన్ అయితేనేమి, వ్యవసాయం అయితేనేమి, విద్య అయితేనేమి అనేక విధాలుగా కృషి చేసి దేశాన్ని ముందు నడిపడంలో ఆయన కృషి చేయడం జరిగింది. ఈరోజు జవహర్లాల్ నవోదయ విద్యాలయాలు కూడా రాజీవ్ గాంధీ గారు ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంత వాళ్ళకు విద్య అందించాలి, నాణ్యమైన విద్య అందించాలి, చదువుకుంటే దేశం బాగుపడుతున్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు జవహర్లాల్ నవోదయ విద్యాలయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత కూడా రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. అదేవిధంగా ఈ దేశం అక్షరాస్యతతో ముందుండాలి అనే ఉద్దేశం కొద్దీ అనేక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా యువత కూడా ఓటు హక్కు కల్పించాలని చెప్పి 18 సంవత్సరాలు కూడా ఓటు వినియోగించే విధంగా ఆ రోజు చట్టం చేయడం జరిగింది. పర్యావరణ కోసం కూడా పర్యావరణం బాగుండాలని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో కూడా పర్యావరణ రక్షణ చట్టాన్ని కూడా వారు రాజీవ్ గాంధీ గారు తేవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేశం అన్ని రంగాలుగా అన్ని విధాలుగా ముందుకెళ్తుంది. బడుగు బలహీన వర్గాలకు, యువతకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ దేశం ముందుకెళ్లాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని చెప్పి ఏదో చెప్పక తప్పదు. బీజేపీ ప్రభుత్వం కేవలం పెట్టుబడిదారుల వ్యవస్థను పెద్దందారులే ప్రోత్సహించింది తప్ప ఏ రోజు కూడా బడుగు బలహీన వర్గాలను, చిన్న మధ్యతరగతి వాళ్ళను ఏ రోజు కూడా ప్రోత్సహించడం జరగలేదు. ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం చూసుకుంటే ఈరోజు పెద్దలు ప్రేమసారావు గారు యువతలకు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఐటీ యాప్లు కూడా తీసుకురావడం జరుగుతుంది.
ఐటీ హబ్ను కూడా తీసుకురావడం జరుగుతుంది. పారిశ్రామికంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. పారిశ్రామికంగా కూడా ఈ ప్రాంతానికి అనేక ఉద్యోగావకాశాలు రావాలని చెప్పి ఈరోజు ఇండస్ట్రియల్ హబ్ కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఈ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచిర్యాలలో పెద్దలు ప్రేమసాగర్ గారి నాయకత్వంలో కూడా ముందుకెళ్తామని తెలియజేస్తూ మన భారత మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మా గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కెర ప్రేమసాగర్ నివాసంలో వారి యొక్క జయంతిని మా కార్యకర్తలతో కలిసి ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. వారి కుటుంబం త్యాగాల కుటుంబం. వాళ్ళ తాతగారు వాళ్ళ తల్లిగారు మరణించడం కూడా భయపడకుండా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి నేను మరణించా పర్లేదు, ఈ దేశానికి ఏదైనా చేయాలని చెప్పి రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులో ప్రధాని అయ్యారు. అదేవిధంగా టెలికమ్యూనికేషన్ని అభివృద్ధి చేసి ఇలా ఇంత కంప్యూటరైజ్డ్ సిస్టాన్ని ఈ యొక్క సెల్ ఫోన్లను ఈ యొక్క అభివృద్ధి చేయడానికి రాజు చాలా కష్టపడ్డారు. అదేవిధంగా యువకులు రాజకీయాలకు రావడానికి 18 సంవత్సరాల ఓటును తీసుకొచ్చి యువకులు అభివృద్ధి చేయడానికి విద్యాపరంగా రాజకీయ పరంగా అదేవిధంగా ఉద్యోగపరంగా అన్ని విధాలుగా పైకి రావడానికి రాజీవ్ గాంధీ గారు అధిక కృషి చేశారు. వారి యొక్క కుటుంబం త్యాగల కుటుంబం. వారి యొక్క తాతగా స్థాపించిన పార్టీలో పనిచేయడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. అదేవిధంగా గౌరవనీయులు ప్రేమసాగర్ వారి ఆధ్వర్యంలో అనేక ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఇక్కడ మంచిగా డెవలప్ అవుతాయని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నాకు ధన్యవాదాలు. మంచిర్యాల పట్టణంలో ఖండేల్వాల్ భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో స్వామి వివేకానంద విద్యా పరిషత్ ట్రస్ట్ మరియు మార్వాడి బ్రాహ్మణి విప్ర సమాజం ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ఆలయాల అర్చకులను సన్మానించారు. ఖండేల్వాల్ భవన్లో ఏర్పాటు చేసిన దేవాలయాల ఏకీకరణ హైందవ ధర్మ చైతన్య వేదిక మరియు సనాతన ధర్మ పరిరక్షణ సదస్సులో ఆలయ అర్చకులను సన్మానించి ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకై కృషి చేస్తూ ప్రజల్లో భక్తిభావం పెంపొందించి ధర్మాన్ని రక్షించే దిశగా అర్చకులు కృషి చేయాలని కోరారు. అన్ని జిల్లాల్లో ఆలయాల అర్చకులను సన్మానించి సమాజంలో వారి బాధ్యతను మరొకసారి గుర్తు చేసుకునే విధంగా ఈ సమావేశాలు సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్వాడి బ్రాహ్మణి విప్ర సమాజ్ సభ్యులు, జిల్లాలో ఉన్న ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. जय श्रीराम भारत माता की जय మనం ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఖండేల్వాల్ భవన్లో ఉన్నాం. ఈ భవనంలో ఈరోజు ఈ పట్టణంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయానికి సంబంధించిన అర్చకులని దేవతా స్వరూపులుగా భావించి సన్మానించడం జరుగుతుంది. ఎందుకు ఈ సన్మానం అంటే
దేవాలయాలు ఒక సమాచార కేంద్రాలుగా ఉండాలి. అంటే సమాచారం అంటే ఎట్లా, ఈ టికెట్ ఉంది, ఈ సేవ ఉంది, లేదా ఈ ప్రసాదం దొరుకుతుంది, ఇది మాత్రమే సమాచారం కాదు కదా. ఈ దేశం ఏంటి, ఈ ధర్మం ఏమిటి, ఇది కూడా అద్భుతమైన సమాచారం, సమాజ హితం. అలాంటి దేవాలయాలకు సంబంధించిన అర్చకులని ఏకత్రితం చేసి దానికి మనం పెట్టిన పేరు దేవాలయాల ఏకీకరణ, హిందుత్వ రక్షణ. ఇప్పటికి కూడా హిందూ సమాజంలో ఎలాంటి పెద్ద లోపాలు లేవు, వాళ్ళు అద్భుతంగా ఉన్నారు. ఈ ధర్మాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. లేదంటే ఇన్ని వైభవమేత దేవాలయాలు మనకు కనిపించవు. ఇన్ని వైభవ దేవాలయాలు ఉన్నాయి, ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, దానికి తగ్గట్టు ఆ యొక్క హంగు, ఆర్భాటం, ఆ ఖర్చు. కాబట్టి భక్తుల్లో లోటు లేదు. వాళ్ళని తీసుకెళ్లే విధానంలో ఖచ్చితంగా లోటు కనబడుతుంది. ఆ లోటు పరిపూర్ణం చేయడానికి మాత్రమే ఈరోజు అర్చకులు చేసే సన్మానం. ఇలా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో, ఆ పట్టణంలో అర్చకుల్ని పిలిచి వాళ్ళకి సన్మానించి వాళ్ళ నుంచి కొన్ని మార్గదర్శకాలు తీసుకుంటూ మనం కొన్ని మార్గదర్శకాలు వాళ్ళకి ఇస్తూ సమాన హితం పట్ల అర్చకులు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా మాట్లాడితే బాగుంటుంది, ఎలా ఆ యొక్క భక్తుల్ని దేశహితం, ధర్మహితం వైపు నడిపించగలిగితే ఆ ఆలోచనకి ఎలా అవకాశం తీసుకుంటే బాగుంటుంది అనడానికి ఈ సమావేశం అండి. నిస్సందేహంగా మేము చెప్పే మాట సర్వే జనాః సుఖినో భవంతు, ఆ మాటకి కట్టుబడి ఉన్నాం. కానీ ఆ మాటకి ముందు ఇప్పుడు ఏం చేర్చాలి మేము? ఎవరైతే ఈ దేశహితం, ఈ ధర్మహితం, ఈ హిందూ హితం కోరుతారో వాళ్ళు మాత్రమే సుఖంగా ఉండే విధంగా చెయ్యి స్వామి అని కోరాల్సిన అగత్యం వస్తుంది. అలాంటి ఒక ఆ మార్పు భగవంతుడు మాకు ఏ రకమైన ఆలోచన కలగజేస్తాడు, అలా ముందుకెళ్ళే అవకాశం ఉంటామని స్పష్టంగా తెలియజేస్తూ అందరికీ శుభం జరగాలి. ఇలాంటి కార్యక్రమాలు చాలా చోట్ల చేయడానికి భక్త బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు నా పక్కన పెద్దవాళ్ళు కూర్చున్నారు, ఇక్కడ వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారు కార్యక్రమం. అలాగే నాతో పాటు ఇక్కడ పరశురాముడి విగ్రహం ఉంది, ఆయనను చూస్తే మనం చాలా నేర్చుకోవాలి. ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అన్నాడు ఆయన. అందుకని శాపాదపి శరాదపి అని, అంటే మేము మీకు రక్షించగలుగుతాం, మిమ్మల్ని శిక్షించగలుగుతాం అనే ఒక చక్కటి పద్ధతిలో మేము ఇక ముందు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని ఈ యొక్క సమాచారం ప్రకారం అందరికీ తెలియచేయడం జరుగుతోంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. బీసీ కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఈ రోజు మంచిర్యాల పట్టణం బీసీ భవన్లో బీసీ ఐక్య కార్యాచరణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు వడ్డెపల్లి మనోహర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని పేర్కొనడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ కుల గణన చేసి రిజర్వేషన్ల శాతం నిర్ణయించిన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధనకై బీసీ కుల సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాలని, ఈ ఉద్యమాలు పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో కూడా ఉద్యమ విస్తరణ చేయాలని కోరారు. బీసీ కులగణన, రిజర్వేషన్ల పెంపు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు కర్రె లచ్చన్న, గుమ్మల శ్రీనివాస్, రాజేందర్ గౌడ్, భాస్కర్, మల్లేష్, గణేష్, రాములు, మొగిలి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశము బీసీ భవన్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ కుల సంఘ నాయకులు, బీసీ సంఘాల నాయకులు అందరూ హాజరవడం జరిగింది. వారందరికీ బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున మేము బీసీ ఉద్యమాభివందన తెలియజేస్తున్నాం. ఈరోజు జరిగిన సమావేశము మొత్తంగా బీసీ ఉద్యమాన్ని పట్టణాలకే పరిమితం చేయకుండా ఈ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకుపోవాల్సిందిగా మేము బీసీ నాయకులందరూ కోరుకోవడం జరిగింది. ఆ విధంగానే బీసీ ఐక్య కార్యాచరణ కమిటీని ఈ యొక్క ఉద్యమాన్ని మేము రేపు తీర్చిదిద్దడానికి బీసీ వచ్చిన నాయకులందరూ కలిసికట్టుగా గ్రామాలకు తరలండి అనే కార్యక్రమాన్ని త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది. అందుకు ఒక కరపత్రాన్ని కూడా తీయడం జరుగుతుంది. దీనికి వచ్చిన నాయకులందరికీ కూడా మేము బీసీ ఉద్యమాన్ని తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ ప్రజలకు ఇచ్చిందో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము, ఆ ప్రకారంగా బీసీ నాయకులకి, బీసీ ప్రజలకి 42% ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలను కూడా మేము ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కలిసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బీసీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని కూడా బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిస్తుంది. అదేవిధంగా మేము హైదరాబాద్లో ఉన్న పెద్ద నాయకులకు, మా బీసీ పెద్ద నాయకులకు కూడా మేము పిలుపునిస్తాము. ఆ విధంగా రాష్ట్రంలో కూడా బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సింది కూడా ఇక్కడ నుండి కూడా మేము బీసీ పెద్దలందరినీ కోరుచున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తంగా బీసీ ప్రజలందరికీ ఈ బీసీ ఐక్య కార్యాచరణ కమిటీలో చేరి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం. తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్పై ఈరోజు బీసీ జేఏసీ జేఎన్టీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. మరి దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1931లో బీసీ కులగణన చేపట్టింది తప్ప దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టకపోవడం అంటే ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, గతంలో ఈ దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కావచ్చు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా బీసీ జనగణన చేపట్టడంలో స్పష్టమైన వైఖరి లేదని చెప్పి బీసీలుగా, బీసీ సంఘాలుగా భావిస్తూ ఉన్నాం. మరి గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 10 ఏళ్ల క్రితమే మేము అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేపడతామని చెప్పి హామీ ఇచ్చి విస్మరించింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరి పార్లమెంటు సాక్షిగా మేము బీసీ కులగణనకు శ్రీకారం చుడుతున్నామని చెప్పి హామీ ఇచ్చి విస్మరించింది. మరి బీసీలు మరి బీజేపీ ఒక వైఖరి స్పష్టంగా అర్థం చేసుకోవాలని చెప్పి బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో మరి కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సభలు మేము అధికారంలోకి వస్తే 4 నెలల్లో బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 42% పెంచి వాటిని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరణ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. మరి అధికారం చేపట్టి 7 నెలలు అవుతున్నా బీసీ కులగణనపై దాట వేసే ధోరణి అవలంబిస్తూ ఉన్నది, మరి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్నది. మరి ఇప్పటికైనా మన కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి దాని మేనిఫెస్టోలో పెట్టినటువంటి బీసీ కులగణన, స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల పెంపుపై స్పష్టమైన వైఖరి ప్రకటించి తొందరలోనే మరి బీసీ కులగణన చేపట్టి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి బీసీలుగా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరి 40 సంవత్సరాలుగా బీసీ కులగణన చేపట్టి మా జనాభా ఎంతో మా వాటా అంత ఇవ్వాలని చెప్పి ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ కూడా మరి 78 ఏళ్ళ ప్రజాస్వామ్య దేశం అని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ దేశంలో బీసీలు మరి దేశంలో 10% లేనటువంటి అగ్రకులాలు, ఈ రాష్ట్రంలో 1% ఉన్న వెలువలు, 4% ఉన్న రెడ్లి మరి దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తానంటే ఇదేనా ప్రజాస్వామ్యం అని చెప్పి అడుగుతాము. ఇప్పటికైనా బీసీ కులగణన చేపట్టాలి. బీసీ కులగణన చేపట్టి మాకు జనాభా ఎంతో స్పష్ట బయటికి తీసి మా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా మా జనాభా ప్రాతిపదికన అవకాశాలు ఇవ్వాలి. లేని పక్షంలో ఈ 2 పార్టీలను బీసీ సమాజం ముందర దోషిగా నిలబెడతాం. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచేటువంటి ఉద్యమాలు చేసి మా కులగణన సాధించుకుని మా జనాభాతో మా వాటా అంతా వచ్చే విధంగా రాబోయే రోజుల్లో మా ఉద్యమాలు ఉంటాయి. ఈ ఉద్యమాల ద్వారానే మా హక్కులు సాధించుకుంటాం. మా డిమాండ్ల పరిష్కారానికి రాబోయే రోజుల్లో దశల వారి ఉద్యమాలు చేయడానికి బీసీలుగా, బీసీ సంఘాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పి 2 పార్టీలను విజ్ఞప్తి చేస్తాను, హెచ్చరిస్తాను. బీసీ జనగణన చేసేనా ఎలక్షన్ పెట్టాలా, లేదంటే 42% కామారెడ్డి డిక్లరేషన్లో ప్రభుత్వమే స్వతహాగా డిక్లరేషన్ గారికి ఆ పద్ధతిలోనైనా పెట్టాలా, లేదా జనాభా లెక్కల ప్రకారమైన పెట్టాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతూ ఉంది. కనీసం ఈ స్థానిక లోకల్ బాడీస్లోనైనా బీసీలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది. మరి దాదాపు 77-78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈనాటికి అన్ని రంగాలలో కూడా అవకాశం ఉన్న, తెలివితేటలున్న బీసీలను ఎక్కడ ముందుకు రానివ్వడం లేదు. బీసీలు రాజకీయ పార్టీలకు ఒక ఓటు బ్యాంకులాగా తయారు చేసుకొని మా మెడలపై కాళ్ళు పెట్టి సవారీ చేస్తున్నారే తప్ప బీసీలకు ఎటువంటి అవకాశం కూడా, ఈవెన్ ఆయన ఎంబటి ఆ మంత్రి ఎమ్మెల్యే ఎంబటి పడి ఉన్నవాని కూడా ఎటువంటి అవకాశం కూడా రాకుండా తొక్కేస్తున్నారు. కాబట్టి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో తప్పకుండా 42% బీసీలకు అన్ని మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, సింగిల్ విండోస్ అన్ని లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా తప్పకుండా 42%
బీసీకి రిజర్వేషన్ కల్పించాలా, అప్పుడే ఈ బీసీకి న్యాయం జరుగుతుంది. లేకపోతే ఈ బీసీ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా తీసుకొచ్చి పార్టీలకు భవిష్యత్తులో నూకలు కూడా చెల్లని పరిస్థితుల తీసుకొస్తామని తెలియజేస్తూ సింగరేణి గోదావరికని RG4 ఇంక్లైన్ లో పనిచేస్తున్న మహిళా కార్మికురాలు స్వప్నపై ఏఐటీయూసీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు సింగరేణి కోల్బెల్ట్ కమిటీ ఒక లేఖను విడుదల చేసింది. మావోయిస్టు సింగరేణి కోల్బెల్ట్ కమిటీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ప్రభాత్ లేఖలో వివరిస్తూ మహిళా కార్మికులపై ఏఐటీయూసీ గుండాల వేధింపులు, దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, దాడులను ఖండిస్తూ కార్మికులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు న్యాయం చేయడం మానుకొని వేధింపులు చేస్తున్న గుండాలను రక్షిస్తూ వారి పక్షాన నిలుస్తున్నారని ఆయన తెలిపారు. కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు మహిళా కార్మికుల పక్షాన నిలవాలని, వారిపై జరుగుతున్న వేధింపులను ఎండగడుతూ న్యాయ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మహిళా కార్మికులను వేధించే ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ గుండా నాయకులు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఆ సంఘాల నాయకులపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ, మహిళా వేధింపుల కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. రామకృష్ణాపూర్ పట్టణంలో చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి ఆదేశానుసారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లె రాజు ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీసీ కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పల్లెరాజు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఎన్నో సంస్కరణలు అమలుపరిచి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, మచ్చలేని నాయకుడని, వారి కుటుంబం దేశం కోసం ప్రాణాలు వదిలిన నాయకులని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో అధికార ప్రతినిధి వర్నాల శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, కౌన్సిలర్ పొలం సత్యం, నాయకులు కొక్కుల సతీష్, రమేష్, కళ్యాణ్, బత్తుల వేణు, శ్యామగౌడ్, సుధాకర్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని చెన్నూరు నియోజకవర్గం కేతపల్లి మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, ఐఎన్టీసీ, సేవాదల్ ప్రతి ఒక్కరు కూడా కృషి చేసిన బాధ్యత ఉంది. రాజీవ్ గాంధీ గారు ఇలా ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చేసి ఇలా ఐటీ రంగానికి అభివృద్ధికి పునాది వేసినటువంటి మహనీయుడు, గొప్ప నేత మన రాజీవ్ గాంధీ గారు. అదే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పల్లెలు అభివృద్ధి చెందాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆ ఉద్దేశంతో ఆ రోజు పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చేసి ఇలా ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఇలా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి భారతదేశం ఇలా ముందు పోతున్నటువంటి సందర్భంలో వారిని మరొకసారి స్మరించుకుంటూ తప్పకుండా రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కొనసాగిస్తామని, అదేవిధంగా ఇలా కొంతమంది దుర్మార్గులు, దుష్టులు, ఇలా బీఆర్ఎస్ నాయకులు రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి అల్లకొల్లలుగా అబద్ధాల ప్రచారం చేస్తూ వాటికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. కొన్ని టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ ఉండి కొంత ఆగొచ్చు, కానీ ఇలా 2 లక్షల రుణమాఫీ దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, వారి ఆదేశానుసారం ఇలా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, పార్లమెంట్ సభ్యులు గడ్డ వంశీకృష్ణ గారి నేతృత్వంలో కూడా చెన్నూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కటి రైతులకు కూడా ఇలా రుణమాఫీ అందుతుందని, అదేవిధంగా ఇలా ఏదైతే పోడు భూముల చట్టం ఉందో ఆ చట్టాన్ని పునరుద్ధరించి ఇలా చెన్నూరు నియోజకవర్గం లోపల ఇలా చెన్నూరు మండలి, కోటపల్లి మండలం లోపల కూడా వారికి భూములకు పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇది కళ్ళు తెచ్చి చూడాల్సిందిగా బీఆర్ఎస్ నాయకులు కోరుతూ ఇంకొకసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే బాగుండదని, వాటికి తగిన చర్యలు మేము తీసుకుంటామని, అదేవిధంగా కొన్ని పత్రికలు తమ ఇష్టం వచ్చినట్టుగా కొన్ని రాతలు రాస్తున్నారు. దయచేసి వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, మీరు జ్ఞానంతో రాయండి, తెలుసుకొని రాయండి, కానీ అసత్య ప్రచారాలు, అబద్ధ ప్రచారాలకు ఇట్లా చేసినట్లయితే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. రామకృష్ణాపూర్లో రాజీవ్ చౌక్లో రాజీవ్ గాంధీ జయంతి జరుపుకోవడం జరిగింది. దీనిలో భాగంగా కౌన్సిలర్లు మరియు చైర్మన్ అమ్మగారు మరియు యూత్ కాంగ్రెస్ మహిళలు అందరూ పాల్గొనడం జరిగింది. రాజీవ్ గాంధీ ఆ రోజుల్లో యువతకు 22 సంవత్సరాలు ఓటు హక్కు ఉంటే 18 సంవత్సరాలకే కుదించడం జరిగింది. అదే కాకుండా విదేశీ పల్లెటూరులలో టెలిఫోన్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఐటీ టెక్నాలజీ కూడా రాజీవ్ గాంధీ తీసుకురావడం జరిగింది. ఈ రోజు మనం లేకపోవడం చాలా బాధాకరమని తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
అవయవదానం కేసులో 5గురు అంబులెన్స్ డ్రైవర్ల అరెస్ట్. మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించిన డీసీపీ భాస్కర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. మంచిర్యాల జిల్లా కేంద్రం ఖండేల్వాల్ భవన్లో దేవాలయాల అర్చకులను సన్మానించిన మార్వాడి బ్రాహ్మణి విప్ర సమాజ్. హిందూ ధర్మ రక్షణకే అర్చకులు కృషి చేయాలని కోరిన చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారాం మహారాజ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.